ఒక మీ ఐక్యూని టెస్ట్ చేసే క్వశ్చన్, అంటే క్వశ్చన్ కాదు, రీడిల్ టైప్. మీ ఐక్యూని టెస్ట్ చేసే ఒక రిడిల్ అడుగుతా. ఓకే, ఫస్ట్ ఒక ఏరోప్లేన్ అలా గాల్లో వెళ్తుంది. అయితే అందులో ఒక 100 బ్రిక్స్ ఉన్నాయి. అందులోంచి ఒక బ్రిక్ పైనుంచి కింద పడిపోయింది వెళ్తున్నప్పుడే, గాల్లో వెళ్తున్నప్పుడే. ఇంకెన్ని ఉంటాయి? అసలు 100 బ్రిక్స్ ఏరోప్లేన్లో వెళ్తున్నాయి, ఒకటి ఎలా పడిపోద్ది? క్వశ్చన్కి క్వశ్చన్ కాదు ఆన్సర్, క్వశ్చన్కి ఆన్సరే ఆన్సర్. ఆన్సర్ చెప్పండి. 99. ఓకే, పక్కన పెట్టు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎలిఫెంట్ని ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఎలా పెట్టాలి? ఇది పొడుపు కథలా లేదంటే రీడిలే, చెప్పండి. అంటే అదే పొడుకలే, ఇంగ్లీష్లో స్టైల్గా రీడిల్ అంటారు. కొంచెం పాష్ మెయింటైన్ చేద్దాం. మళ్ళీ చిన్న సైజు. ఒక ఎలిఫెంట్ని ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ఎలా పెట్టాలి? ఎలిఫెంట్ ఏంటి, ఫ్రిడ్జ్ ఏంటి? ఎలిఫెంట్ ఫ్రిడ్జ్ ఎలా పట్టిద్ది? ఎలా పెట్టాలని అడుగుతున్నా. పెట్టలేను కదా, ఎలా పెడతారు? పెట్టలేరా? రాంగ్ ఆన్సర్. డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. ఎలా పెట్టాలి అని అన్నాను. డోర్ ఓపెన్ చేసి పెట్టాలి, ఇది అదే ఆన్సర్. నెక్స్ట్, ఒక జిరాఫీని ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే ఎలా పెట్టాలి? డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. కాదు, లోపల ఎలిఫెంట్ ని తీసి బయట పెట్టి అప్పుడు జిరాఫీ పట్టదు. ఎలిఫెంట్ ఇది ఐక్యూ అంటారు. అదే లోపల ఎలిఫెంట్ తీసి బయట పెట్టి జిరాఫీని లోపల పెట్టాలి. నెక్స్ట్, ఒక కింగ్ ఆఫ్ ది జంగిల్ ఏంటి? లయన్ అంటే పెద్ద పార్టీ ఇస్తానని చెప్పి యానిమల్స్ అందరినీ పిలుస్తుందంట ఫారెస్ట్లో. ఒక రోజు అన్నీ వెళ్ళారు. అయితే అప్పుడు ఏమైందంటే, ఒక పాండ్ దగ్గర, క్రొకడైల్ పాండ్ అనమాట. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి అలా దాటుదామని వెళ్తుంది. ఆ పాండ్ని దాటాలి, కానీ అందులో క్రొకడైల్స్ ఉన్నాయి. కానీ దాటింది ఎలా? అన్ని పార్టీకి వెళ్ళినాయి కదా. ఓకే, ఆ పాండ్ని దాటింది కానీ చచ్చిపోయింది. ఎలా? పార్టీ చేసుకుంటున్నాయి. అటు పార్టీ చేస్తే ఈఎంఐ ఎందుకు చచ్చిపోద్ది? యానిమల్స్ దగ్గరికి వెళ్ళింది కదా. నేను ఆ యానిమల్స్ దగ్గరికి వెళ్ళింది అనలే, పాండ్ దాటింది కానీ చచ్చిపోయింది. ఎలాగంటే, ఫస్ట్లో ఏరోప్లేన్లో ఒక బ్రిక్ కింద పడిందని చెప్పాను కదా, ఆ బ్రిక్ అమ్మాయి తప్పేది పడి చచ్చిపోయింది. మీ ఐక్యూ ఒక 50 వేసుకోవచ్చు.